स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वेषां मङ्गलं వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. దూరం నుంచి రెపరెపలాడుతున్న ధ్వజ పతాకాలు, వినవస్తున్న ఘంటానాదాలు కాళీమఠ పవిత్రతను, ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేస్తూ ఉంటాయి. కాళీ దేవాలయ స్వర్ణ శిఖర కాంతులు అజ్ఞాన తమస్సును పటాపంచలు గావిస్తూ ఉంటాయి. కాళీ అమ్మవారు వెంచేసి ఉన్న కాళీ ఆలయం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పెద్ద కొడవలి వంటి ఆయుధం ఇక్కడ మనం గమనించవచ్చు. దుష్ట రాక్షస వధార్థం కాళీ ప్రయోగించిన ఆయుధ విశేషం ఇది. ఈ ఆయుధాన్ని నవరాత్రి ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభక్తికంగా పూజిస్తారు. ఇక గర్భాలయం మరొక విలక్షణమైన సన్నివేశంతో దర్శనమిస్తుంది. ఇక్కడ కాళీ విగ్రహం కనిపించదు. ఆ పవిత్ర ప్రదేశంలో ఒక పెట్టె మాత్రం ఉంటుంది. దానిపై కాళీ యంత్రం లిఖించబడి ఉంటుంది. ఈ యంత్రానికే సంవత్సరమంతా పూజలు, నివేదనలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి దివ్యమైన మహిమాన్వితమైన విగ్రహం ఈ పెట్టెలోనే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దీన్ని తెరిచి కాళీమాత విగ్రహాన్ని అర్చించి తిరిగి అందులోనే భద్రపరుస్తారు. ఇది ఇక్కడి సంప్రదాయం. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అనంతరం చండముండాసురులు దండెత్తారు. కోపావేశంతో అమ్మవారి ముఖం కృష్ణవర్ణమైంది. ఆవిడ పాలభాగం నుంచి కాళికాశక్తి ఆవిర్భవించింది. చండముండాసురులను సంహరించి సేనావాహినిని సమూలంగా నాశనం చేసింది. నాటి నుంచి కాళికకు చాముండా అనే పేరు వచ్చింది. పిమ్మట రక్తబీజుడు భయంకరమైన సైన్యంతో వచ్చి యుద్ధంలో తలపడ్డాడు. దేవతాగణాలు కూడా అమ్మవారికి సహాయంగా తరలి వచ్చాయి. భీషణ సంగ్రామం ప్రారంభమైంది. సప్తమాతృకలు రక్తబీజుడిని ఆయుధాలతో గాయపరిచారు. అయితే రక్తబీజుడికి ఒక వరం ఉంది. అతని శరీరం నుంచి రక్తపు బొట్టు నేల మీద పడితే అందులో నుంచి రక్తబీజుడు పుడతాడు. ఇది తెలియక అమ్మవారి శక్తులన్నీ విజృంభణ సాగిస్తూ ఉంటే వేలాది రక్తబీజులు పుట్టి దేవతలను దిగ్భ్రాంతులను చేశారు. అప్పుడు చండిక కాళికతో ఈ విధంగా పలికింది: కాళీ, నీవు బాగా నోరు తెరచి రక్తబీజుని శరీరం నుంచి స్రవించే రక్తాన్ని పానం చేయి, పుట్టిన రక్తబీజులను మింగివేసేయి అని చెప్పింది. కాళీ మహోద్వేగంతో భయంకరంగా నోరు తెరచింది. నాలుకను పొడవుగా చాపి నేల మీద రుధిర బిందువులు పడకుండా చేసింది. అంతటా దేవి వివిధ ఆయుధాలతో రక్తబీజుణ్ణి గాయపరిచింది. ఇక రక్తబీజులు పుట్టే అవకాశం మృగ్యమైపోయింది.
రక్తహీనుడైన రక్తబీజుడు మరణించాడు. తరువాత దుర్గా శుంభనిశుంభులను వధించింది. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి మాహురి ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాంకాళి పీఠికాయాం పురుహుతికా ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యే దక్షవాటికా హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరీ జ్వాలాయాం వైష్ణవీ దేవి గయా మాంగల్య గౌరికా వారణాసి విశాలాక్షి కాశ్మీరే తు సరస్వతీ అష్టాదశ శక్తి పీఠాని యోగినామతి దుర్లభం సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వదివ్య హరం రోగం सर्वसंपत्करं शुभम। इस स्कंद पुराण के अंदर केदार खंड में यहाँ का वर्णन वशिष्ठ जी अपनी पत्नी अरुंधति से कह रहे हैं। हे अरुंधति, ओम केदार मंडले दिव्य मंदा कन्या परे तटे सरस्वत्या तटे सौम्ये कालतेर समृतम मृति। हे अरुंधति, मंदाकिनी के सनिकट सरस्वती नदी के पावन तट पे ये सिद्धपीठ काली मठ है। यहाँ पे तीनों शक्तियाँ महाकाली, महालक्ष्मी, महासरस्वती तत्र गत्वा प्रिय देवे रक्त बीजे विदेशणी। हे अरुंधति, उस पुण्यदायक स्थान पे जो है माँ भगवती ने रक्त भी दैत्य का वध किया था और रक्त भी दैत्य का वध करने के बाद माँ भगवती जो है इसी जगह पे अंतर्धान हो जाती है। रक्त बीज को तो ब्रह्मा जी का वरदान मिला था, तुमको कोई मार नहीं पाएगा, अगर मार भी देगा तो तुम्हारे एक बूंद रक्त से उतना ही बलशाली दैत्य पैदा होगा। तो ब्रह्मा विष्णुदादि सारे देवता ब्रह्मा भगवती की आराधना करते हैं। किस प्रकार से वो आराधना कर रहे हैं? श्री कामरूप निलयांबर विंध्यवासां जालंधरे ज्वलन रूप धरा भवानीं काले तिनां बेवां गिरिराज पीठे तां कालिकां कलिहरां सततं भजामि तां कालिकां कलिहरां सततं नमामि। हे माता, आपको बारंबार नमस्कार हैं। हम आपके शरणागत हुए हैं क्योंकि आप आसाम में कामाख्या हो, विंध्याचल में विंध्यवासिनी हो और हिमांचल में ज्वाला जी हो और काले तिनां बेवां गिरिराज पीठे, गिरिराज पीठ में जो है आपको काली नाम से जाना जाएगा। हे माँ, हम आपके शरणागत हुए हैं, आप हमारी रक्षा करो। जब ब्रह्मा विष्णुदादि सारे देवता भगवती की आराधना करते हैं तो भगवती काली का प्रादुर्भाव होता है। कैसी वो भगवती है? ओम चंडा से हासिकरणिम कर चर्म वस्त्रां भीमा धनुज भैरविकां महेशिम कंकाल जाल विलसैत ग्रह शोभितांगी निर्मुंड माल विलसैत हृदयां भजामहे। हृदय से भजन करने वाली वो भगवती एकदम कृष्ण वर्णा है, बाल बिखरे हैं, गले में मुंडों की माला और कमर पे हाथों की माला है। जब काली का वो स्वरूप प्रादुर्भाव होता है तत्र गत्वा प्रिय देवी रक्त बीजे विदेशणी, रक्त भी दैत्य का वध करने के बाद जो है भगवती इसी जगह पर अंतर्धान हो जाती है। तब से यहाँ पे माँ भगवती की जो है यंत्र रूप में पूजा की जाती है। यहाँ पे मूर्ति रूप में महालक्ष्मी, महासरस्वती, सिद्धेश्वर महादेव, गौरी शंकर और भैरवनाथ की पूजा की जाती है। यहाँ पे तीनों प्रकार की पूजाएं की जाती है, वैदिक, पौराणिक और तांत्रिक। और वैसे ये अगर देखा जाए तो जम्बू द्वीप का ये पहला महापीठ कहिए या तांत्रिक पीठ कहिए या सिद्ध पीठ कहिए, ये महापीठ इसको जाना जाता है। ధర్మరక్షణకు వేదికగా నిలిచిన హిమాలయ పర్వత శ్రేణుల్లో
అనేక యుద్ధాలు యజ్ఞాలు జరిగాయి. చండముండాసురులు రక్తబీజ రాక్షసుల వధ కోసం కాళీ ఆవిర్భవించిన ప్రదేశమే ఈ కాళీ మఠం. దుష్ట శిక్షణ జరిగిన పిమ్మట కాళీదేవి మళ్ళీ ఇక్కడే అదృశ్యమైంది. ఆ ప్రదేశంలో దివ్యమైన కాళీ విగ్రహం స్వయం వ్యక్తమైంది. ఆ విగ్రహమే ఈ మందిరంలో ఉన్న ముంజూషికలో భద్రకాళిగా ఉంది. భక్తులు గర్భాలయంలోని కాళీదేవి పెట్టెకు, కాళీ దివ్య యంత్రానికి నమస్కృతులు సమర్పించి వివిధ రీతుల్లో స్తోత్రం చేస్తారు. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భశుండీం శిరః శంఖం సదధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం యాం హంతుం మధుకైటభౌ జలజభూస్తుష్టా వసుప్తే హరౌ నీలాస్మజ్జుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం సేవే మహాకాళికా. మహాకాళిని దర్శించుకున్న భక్తులు కాళీమఠంలో ఉన్న ఇతర దేవతామూర్తులను సందర్శిస్తారు. కాళీ మందిరం నెలకొన్న ప్రాంగణంలోనే మహాలక్ష్మి, మహాసరస్వతి మందిరాలు కూడా ఉన్నాయి. 3 శక్తులు నెలకొన్న త్రిశక్తి పీఠం ఈ కాళీ మఠం. ఆమలక విమానంతో స్వర్ణ శిఖరంతో కూడి విగ్రహ రూపంలో ఉన్న ఈ మహాలక్ష్మి మందిరం వివిధ వర్ణశోభితమైన పతాకాలతో అలంకారాలతో అలరారుతూ ఉంటుంది. సప్తమాతృకలు ఈ మందిరంలో నిత్య పూజలు అందుకుంటున్నారు. మూల విరాట్ ముందర వినాయకుడు, బ్రహ్మ, శివలింగాలు ఉన్నాయి. పాండవుల చేత పూజలు అందుకున్న కాళీమాత కూడా ఇక్కడ ఉన్నది. ఈ కాళీ విగ్రహానికి పాండవ కాళీ అని పేరు. ఇక మహాసరస్వతి మందిరం మహిమాన్వితం. ఆ దేవతలను దర్శించి భక్తులు మనసారా కీర్తిస్తారు. దుష్ట సంహారంలో మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల అవక్ర విక్ర పరాక్రమం, భక్తరక్షణా దీక్ష సమస్త జగత్తుకు శుభదాయకంగా నిలిచింది. అక్షస్రక్పరశు గదేషు కులిశం పద్మం ధనుక్కుండికా దండం శక్తిం అసించ చర్మజలజం ఘంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దధతీం హస్తై ప్రవాళ ప్రభాం సేవే సైరిభమర్దనీం ఇహ మహాలక్ష్మీం సరోజస్థితాం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసత్ సీతాం సుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దిని అని అమ్మవార్లను స్తుతించి భక్తులు ధన్యులవుతారు. ఇక్కడ ఆలయాలు, శిథిల కట్టడాలు అన్నీ ప్రాచీన శిలా నిర్మితాలే. ఎటువంటి మార్పులు లేకుండా
ఆనాటి భక్తుల పుణ్య భావనలకు ప్రతీకగా నిలిచి ఉన్నాయి. శిథిల శివాలయం ఒకటి భక్తి ఆకర్షణగా ఉంటుంది. ఎందుకంటే సహజంగా శివాలయాలలో శివలింగానికి అభిముఖంగా నంది ఉండటం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మాత్రం నంది పుష్ఠభాగం శివలింగం వైపు ఉంటుంది. భక్తులు ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూస్తారు. ఒకప్పుడు ఇక్కడ తాంత్రిక పూజలు, బలులు జరిగేవని, దానికి ప్రతీకలే ఇవి అని స్థానికుల అభిప్రాయం. ఇక్కడ త్రవ్వకాలలో దొరికిన శివలింగాలను, ఇతర విగ్రహాలను ఒక చోటకు చేర్చి ఉంచారు. బాలా అమ్మవారు, ఉగ్ర రూపంలో ఉన్న కాళీ అమ్మవారు, చక్ర రూపంగా ఉన్న అర్చనా రూపం మొదలైనవి మనం చూడవచ్చు. చతుర విచార ధురీణ మహాశివ దూత కృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మద దానవ దూత దురంతగతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. భారతదేశంలో ఒకప్పుడు కాళీమఠం తాంత్రిక పీఠంగా ప్రసిద్ధిని పొందింది. అనేక వైదిక పౌరాణిక గాథలు ఈ మఠం చుట్టూ అల్లుకొని ఉన్నాయి. సిద్ధేశ్వర మహాదేవ్, గౌరీ శంకర్, భైరవనాథు విగ్రహాలు కూడా అనాదిగా పూజలు అందుకుంటున్న దివ్యమూర్తులుగా ఇక్కడ ప్రసిద్ధిని పొందారు. శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ. కాళీమఠంలోని శివాలయంలో త్రిశక్తుల మందిరాలు అధర్మంపై, అక్రమ జీవనంపై విజయం సాధించిన ధార్మిక భావనలకు ప్రతీకలుగా మనకు గోచరమవుతాయి. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత కాళీమఠం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో కాళీశిల అనే దర్శనీయ స్థలం ఉంది. ఇక్కడ కాళీ అమ్మవారు కేవలం శిలారూపంలో ఉండటం విశేషం. శ్రీ కాళీ అమ్మవారి ఆలయ ముఖమండపంలో అహర్నిశలు అమేయ ప్రభాసముపేతమైన హోమగుండం నందు దివ్యాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఈ హోమకుండం వెలుగుతున్న మండపానికి చతుర్యుగ మహామండపం అని పేరు. కృత త్రేత ద్వాపర యుగాల నుంచి వెలుగుతూ వస్తున్న ఈ హోమాగ్ని నేటి కలియుగంలో కూడా నిరంతరంగా వెలుగుతూ ఉండటం విశేషం. ఇప్పుడున్న కాలంలో అగ్నిజ్వాల ఆరకుండా ఉండటం కోసం కట్టెపేళ్లు వేస్తున్నారు. కానీ పూర్వయుగాలలో దానంతట అదే అగ్ని జ్వలిస్తూ ఉండేదట. వ్యాపార విద్యాభివృద్ధి కోసం, రోగ నివారణ, సంతాన ప్రాప్తి కోసం భక్తులు ఇక్కడ హోమాలు చేయించుకుంటారు. వేదమయీ నాదమయీ మంత్రమయీ తంత్రమయీ యోగపీఠికాధ్యాసిని యోగపీఠికాధ్యాసిని. ఆలయ మండపం పైభాగమంతా హోమధూమం దట్టంగా వ్యాపించి ఉండటం మనం చూడవచ్చు. ఈ హోమకుండానికి ఇంతటి ప్రాధాన్యత రావటానికి ఒక కారణం ఉంది. శ్రీ లలితా సహస్రనామాలలో మొదట శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే నామావళి కనిపిస్తుంది. దేవకార్యం నిమిత్తంగా చిదగ్నికుండం నుండి పరమేశ్వరి ఆవిర్భవించింది. ఆనాటి హిమాలయాలలో జరిగిన అద్భుత సన్నివేశానికి, యజ్ఞానికి ప్రతీక ఈ హోమకుండం.
అప్పటి విస్తృతమైన దివ్యమైన చిదగ్నికుండం ప్రకృతిలో లీనమవగా అందులో మిగిలిన అత్యల్ప అగ్నియే ఇప్పుడు ఇక్కడ జ్వలిస్తున్న అగ్నికి మూలం. ఆ హోమాగ్నికుండం నెలకొన్న ప్రాంతం ఇదేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హోమభస్మాన్ని ధరించటం వలన భయరోగ ఆందోళనలు తొలగి మనస్సు ప్రశాంత చిత్తంగా ఆధ్యాత్మిక భావనతో దీప్తిమంతమవుతుంది. దశమహావిద్యలలో ప్రథమమైంది కాళీ విద్య. ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, ఆయుర్దాయానికి, సిద్ధశక్తులు లభించటానికి, లోకోపకారం చేయటానికి ఎందరెందరో మహనీయులు కాళీమాతను ఉపాసించారు. మహాకవి కాళిదాసు కూడా ఈ కాళీమాతనే ప్రసన్నం చేసుకుని పూజించాడు, మనసా ప్రార్థించాడు, శిరసా నమస్కరించాడు, అఖండ కవితాశక్తిమంతుడై విరాజిల్లాడు. మాణిక్య వీణాం ఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. జగదేకమాతః మన భారతదేశంలో వేలాదిగా కాళీ దేవాలయాలు నెలకొని ఉన్నాయి. వీటిల్లో బృందావనంలోని కేశకాళీ మందిరం, కలకత్తాలోని దక్షిణేశ్వర కాళీ మందిరం, ఉజ్జయినిలోని కాళీ మందిరం ప్రసిద్ధమైనవి. అయితే హిమాలయాల్లోని కాళీమాత దివ్య మహిమాన్వితమైంది. ఎందుకని అంటే కాళీ ఆవిర్భవించిన జన్మభూమి హిమాలయ ప్రాంతం. ఇక్కడే ఉద్భవించి ఇక్కడే అదృశ్యమైంది కాళీమాత. అందువల్లనే ఇక్కడి కాళీమఠానికి విశేషమైన ప్రాచుర్యం ఏర్పడింది. దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి ఇక్కడ ప్రవహిస్తున్న సరస్వతీ నదిని మరొకసారి దర్శించి భక్తులు పునీతులవుతారు. ఈ బ్రాహ్మీ నది కాళీమాత పాదాల నుంచి ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం. రమ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో భయరోగాలు పారద్రోలే అద్భుత శక్తి కలిగిన కాళీమఠం ప్రాంతాన్ని మరల మరల దర్శిస్తూ భక్తులు వెనుకకు వస్తూ ఉంటారు. కాళీమాతను మనసారా స్మరిస్తూ ఉంటారు. కాళీ కాళీ కంకాళీ నమస్తే ముని హృదయాంబుజ ಹೇಳಿ నమస్తే సకల లోక విశ్రాంతి నమస్తే మాతా కాళీ నమస్తే 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 నమః.